ఈ వారం తండేల్ సినిమా రిలీజ్ అయిన సంగతి మీ అందరికీ తెలుసు కదా. సో ఈ తండేల్ సినిమా శ్రీకాకుళం జిల్లా డి మచిలీశం గ్రామంలో జరిగిన ఒక యాక్చువల్ స్టోరీ, నిజ జీవితంలో జరిగిన కథ ఆధారంగా సినిమా తీశారు. సో కొంతమంది మచిలీశం గ్రామానికి చెందిన మత్స్యకారులు గుజరాత్లో పనికి వెళ్ళడం, సముద్ర జలాల్లో దారి తప్పి పాకిస్తాన్ నేవీకి దొరికిపోవడం, అక్కడ జైల్లో ఉండిపోవడం, అక్కడ జైల్లో ఉండిపోయిన తర్వాత వాళ్ళని మన వాళ్ళు అందరూ కలిపి శ్రమించి వెనక్కి తీసుకురావడం, ఇది యాక్చువల్గా జరిగింది. దాన్ని సినిమాటిక్గా సినిమా తీసుకున్నారు. అయితే ఈ సినిమాగా తీయడం వెనక కొన్ని సంఘటనలు మిస్ అయ్యాయి, కొన్ని విషయాలు మిస్ చేశారు. అది కావాలని చేశారా, అనుకోకుండా చేశారా, లేకపోతే వాళ్ళకి ఎవరైతే ఇన్పుట్ ఇచ్చారో యూనిట్కి వాళ్ళు సరిగ్గా ఇవ్వలేదా, మొత్తానికి ఈ విధమైన ఒక అభ్యంతరాన్ని వచ్చింది. సో ఈ మేరకు మనతో మాట్లాడడానికి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ దాకా వచ్చారు మత్స్యకారుల నాయకుడు, ఫిషింగ్ హార్బర్ జనరల్ సెక్రటరీనా ఆయన ఉన్నారు, వాసుపల్లి జానకీరామ్ గారు. సో ఫిషింగ్ హార్బర్ ప్రెసిడెంట్ గారు, అసలు ఏంటి ఆయన అభ్యంతరాలు ఏంటి, అసలు ఏం జరిగింది ఆయన అడిగి తెలుసుకుందాం. జానకీరామ్ గారు సార్, థ్యాంక్ యూ అండి. మీరు విశాఖపట్నం నుంచి ఎంతవరకు వచ్చారు మా స్టూడియోకి, థ్యాంక్ యూ. సో ఏంటి మీ అభ్యంతరం అసలు? అభ్యంతరం అంటే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నుంచి కూడా ఆ స్టోరీ అనేది బయటికి రివీల్ అయినట్లుగా నాకు అనిపించిందండి. దీంట్లో వాస్తవికతకి కొంచెం దూరంగా సినిమా ఉంది. చాలా ఎమోషన్స్, అటాచ్మెంట్స్, సెంటిమెంట్స్ ఉన్నటువంటి సంఘటన అది. దాదాపుగా 22 మంది మత్స్యకారుల జీవితాలు కన్నీటి పర్యంతమైనటువంటి ఒక దీనగాథ. దానిని ఒక లవ్ స్టోరీ రూపంలోని తీసేదానికంటే యథార్థ సంఘటన యథార్థంగా తీస్తే కనుక తమిళ్లో రిలీజ్ అయినటువంటి మరియన్ సినిమాలో లేకుంటే ఈ మధ్యకాలంలోనే వచ్చినటువంటి సినిమాలు చాలా హిట్ అయ్యాయి. అటువంటి రియలిస్టిక్గా తీసినటువంటి సినిమాలు కూడా సక్సెస్ఫుల్గా కమర్షియల్గా కూడా ప్రొడ్యూసర్స్కి మంచి లాభాలు తెచ్చి పెట్టేటువంటి సంఘటనలు ఉన్నాయి. సినిమా చూసారా? నేను చూశాను సార్, నిన్న ఉదయం. నాకు తెలిసి ఇప్పుడు సార్ వాళ్ళు ఏం చేశారంటే సంఘటనలో ఒక లవ్ స్టోరీ యాడ్ చేశారు. వాళ్ళు చేసిన అంతకన్నా ఏం చేయలేదు. అవునవును సార్, లవ్ స్టోరీ చేశారు. ఇక్కడైతే పెళ్ళి అయిపోయింది, అవును సార్, పెళ్ళి అవ్వకుండా అవును సార్ చూపించారు. సో పెళ్ళి అయినా పెళ్ళి అవ్వకపోయినా భర్త కోసమైనా లవర్ బాధ అనేది ఉంటుంది. సో అదే సినిమాలో చూపించారు. అవునవును, ఆ అమ్మాయి బాధపడింది, ఆ అమ్మాయి దానికోసం వెళ్ళి తీసుకొచ్చింది. సో దానికైతే మీరు దాన్ని అభ్యంతరం ఏం చెప్పట్లేదు అసలు. అభ్యంతరం అసలు యాజ్ ఇట్ ఈజ్ గా తీయకుండా యాజ్ ఇట్ ఈజ్ గా కూడా తీయమంటలేదు సార్. సినిమాలో కంటెంట్ ఏదైతే ఉందో రియల్ గా జరిగేటటువంటి నిజ జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటనల ఆధారంగా సినిమా తీసేటప్పుడు దాంట్లోని 70%, 80% యథార్థ ఘటనను తీసుకొని 20% వాళ్ళు తీసుకోలేదంటారు. మీరు అది చెప్పండి నాకు. అంటే మా ఉత్తరాంధ్ర అంటే వెనుకబడిన ప్రాంతం సార్. దాంట్లో ఉన్నటువంటి మా వెనుకబడతనాన్ని మేము ఎందుకు అసలు గుజరాత్ వలస వెళ్తున్నాము, గుజరాత్లో వలస వెళ్ళి అక్కడ పడినటువంటి కష్టాలు ఏంటి, అక్కడ ఎంతమంది అడ్రస్ లేకుండా చనిపోతున్నారు, వాళ్ళ శవాలు ఏమైనా మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ భర్తలకి పిల్లలకి ఏమైనా కనిపిస్తున్నాయా, ఇవన్నీ ఒకే. సముద్రంలో చనిపోయే వాళ్ళు బాడీ కూడా సొంత గ్రామాలకు వచ్చే పరిస్థితి లేదు సార్. అటువంటి దీన గాథ ఉత్తరాంధ్ర ప్రాంతంలో మత్స్యకారులది. సో ఇటువంటి సెంటిమెంట్స్ ఉండేటువంటి మా జీవితాల ఆధారంగా తీసుకున్న సినిమాలోని ఇవన్నీ పెట్టుంటే కనుక అమరన్ లాంటి పెద్ద హిట్ అయ్యేది కదా. అంటే ఇప్పుడు వాళ్ళు విలేజ్కి వచ్చారు, మీరు విశాఖపట్నంలో ఉంటున్నారు. అవును సార్. వాళ్ళు డిమాన్స్ట్రేషన్ డైరెక్ట్గా వెళ్ళారు, మీతో టచ్లోకి రాలేదు సార్. ఫిషింగ్ హార్బర్ కూడా నాగ చైతన్య గారు వచ్చారు సార్. చెప్పింది ముందు డిమాన్స్ట్రేషన్ వెళ్ళారు. వాళ్ళకి కార్తీక్ అనే ఆయన ఒక స్టోరీ ఇచ్చారు. ఏంటి, ఒక ఆయన రాసుకున్న కథ, ఆయన తెలిసిన పాయింట్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని ఆ విలేజ్కి వచ్చారు. విలేజ్కి వచ్చి ఏం జరిగిందని అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగి చెప్పారు. ఇప్పుడు మీరు ఏవైతే పాయింట్లు సినిమాలో కావాలి వచ్చి ఉంటే బాగుండేది అని అనుకుంటున్నారో అవి వాళ్ళు కూడా చెప్పుండాలి ఫస్ట్. అవును సార్, మాకు ఈ కష్టం ఉందండి, గుజరాత్ వెళ్తే చనిపోతే బాడీ కూడా దొరకట్లేదు, ఇక్కడ సరైన సదుపాయం లేక గుజరాత్కి వెళ్ళి పని చేసుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ వాళ్ళు చెప్పుంటారు. వాళ్ళు అవన్నీ చెప్పకుండా కేవలం గుజరాత్కి వెళ్ళామండి ఇలా పట్టుకున్నారు, ఇలా వాళ్ళు ఏమన్నా అడుగుంటారు, ఏమ్మా ఏం జరిగింది అంటే గుజరాత్కి వెళ్ళామండి. గుజరాత్కి వెళ్తే ఏమైంది అంటే ఇలా వేటకి వెళ్ళామండి, వేటకి వెళ్తే సముద్రం. అసలు గుజరాత్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని అడుగుండకపోవచ్చు.
అవును సార్. మీరు ఇక్కడ ఉండకుండా గుజరాత్కి ఎందుకు వెళ్ళారని అడిగి ఉండకపోవచ్చు. అవును. లేదు మీ దగ్గరలో విశాఖపట్నం ఉంది కదా, అవును. అక్కడికి వెళ్ళకుండా గుజరాత్ ఎందుకు వెళ్ళారని అడిగి ఉండకపోవచ్చు. ఆ విధంగా వాళ్ళు చెప్పి ఉండకపోవచ్చు. అవును. అందువల్ల సో ఇది నేనేంటంటే అందులో రిఫ్లెక్ట్ అవ్వకపోవడానికి మేకర్ల తప్పు అంత ఉంటుందని నేను అనుకోవట్లేదు. వాళ్ళు ప్రేమ కథ తీయాలని ఎవరైతే స్టోరీ రైటర్ ఉన్నారో ఆయన ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళు సినిమా తీశారు సార్. దాన్ని ఏమీ తప్పు పట్టట్లేదు. దాంట్లో ఎమోషనల్ అటాచ్మెంట్ కావచ్చు. ఎందుకంటే అసలు Emotion బాగానే ఉంది కదా. ఈ కథలోని ఈ ప్రేమ కథలోని రామారావు అనే ఏదైతే క్యారెక్టర్ని తీసుకున్నారో అతను జైల్లోంచి విడుదల అయ్యాడు. వాళ్ళ తాలూకా ఉన్నటువంటి తండేలుగా వాళ్ళ తాలూకా ఉన్నటువంటి క్రూ మెంబర్స్ని కూడా అక్కడ నుంచి ఒక మనిషి కోసం ఉండిపోయాడు, అతనే నిజమైన తండేలు అనే దాని మీద సినిమా తీశారు. సినిమా నిజమేనా అది? అది కూడా వాస్తవానికి విరుద్ధంగా ఉంది సార్. ఎందుకంటే డ్రామటైజ్ చేశారంటారా? 22 మంది మత్స్యకారులు రిలీజ్ అవ్వాల్సి ఉంటే 20 మంది మాత్రమే రిలీజ్ అయ్యారు. ఇంకా ఇద్దరు ఉండిపోయారు. ఇద్దరు కూడా మీకు తెలిసిన విషయం ఇది యథార్థ ఘటన కాబట్టి వీళ్ళు జనవరి 6వ తేదీ 2024 రిలీజ్ అయ్యారు సార్. జనవరి 20 మార్చి నుంచి కోవిడ్ స్టార్ట్ అయింది సార్. దానివల్ల ఇద్దరు కూడా దాదాపుగా 3 సంవత్సరాలు అదనంగా జైలు శిక్ష అనుభవించారు సార్. ఇప్పుడు 2023లోని వాళ్ళు కూడా వచ్చారు సార్. వాళ్ళని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాళ్ళకి కూడా ఆ నష్టపరిహారం ఏదైతే ఉందో 5 లక్షల రూపాయలు కూడా ఇప్పించడం, 22 మందికి ప్రతి ఒక్కరికి 5 లక్షలు ఇప్పించడం జరిగింది సార్. అక్కడ వాఘా బార్డర్లోని వాళ్ళు రిలీజ్ అయ్యేటప్పుడు ఆ డాక్యుమెంటేషన్ ఇష్యూస్ వల్ల లేట్ అయింది. మామూలుగా 2 గంటలకు రిలీజ్ అవ్వాల్సిన వాళ్ళు రాత్రి 8 గంటలకు రిలీజ్ అయ్యారు. సో ఈ మధ్య గ్యాప్ ఏంటంటే చాలా ఉత్కంఠభరితంగా అక్కడ ఆ వాతావరణము అంతా అసలు వీళ్ళు నిజంగా రిలీజ్ అవుతున్నారా లేదా, వస్తారా రారా, ఏంటి పరిస్థితి అనే సిచ్యువేషన్స్లోని బాగా బోర్డులో రిలీజ్ అయ్యారా, కరాచీ జైలు దగ్గర రిలీజ్ అయ్యారా? కరాచీ జైలు నుంచి లాహోర్ తీసుకొచ్చి లాహోర్ మనకి వాళ్ళు కరాచీలోని విదేశీలో దొరికినటువంటి ఎవరినైనా సరే ప్రిజనర్స్ని కరాచీలో ఉన్నటువంటి ల్యాండీ జైల్లో పెడతారు సార్. కరాచీలో 2 జైళ్ళు ఉన్నాయి, అందులో ల్యాండీ జైల్లో పెడతారు. ల్యాండీ జైలు నుంచి వీళ్ళని లాహోర్ తీసుకొచ్చి లాహోర్లోని ఇమిగ్రేషన్ ప్రాసెస్లు అన్ని చేసిన తర్వాత ఎంబసీ వాళ్ళకి అప్పచెప్తారు. అక్కడ మన సేమ్ టైం మన వాళ్ళ ఖైదీలు మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎక్స్చేంజ్ చేస్తారు కదా. అది జనరల్గా అయితే ఎక్స్చేంజ్ ఉంటుంది సార్. ఇదేంటంటే ఒక స్పెషల్ సిచ్యువేషన్స్ మేము క్రియేట్ చేయగలిగాం వాళ్ళ కోసం అని చెప్పి 20 మందిని మాత్రమే, అంటే 22 మందిలో. అసలు ఈ ఇష్యూ డీమెస్టిలేషన్లో జరిగింది కదా, మీరు విశాఖపట్నంలో ఉంటున్నారు కదా. అవును సార్. మీరు ఏ విధంగా రిలేటెడ్ ఈ ఇష్యూకి? డీమచ్చిరాసంలోని ఒక విలేజే కాదు సార్ అది. డీమచ్చిరాసంలో ఒక 10 మంది, ఆ పక్క విలేజ్లో ఒక 4, శ్రీకాకుళం సిటీలో ఒక 3, అలాగే విజయనగరం జిల్లాలో ఒక 5. ఎట్లాగా మల్టిపుల్ ఈస్ట్. ఇప్పుడు లాస్ట్లో ఎవరైతే 2 ఉండిపోయారో వాళ్ళు తూర్పుగోదావరికి చెందిన వాళ్ళు. నాట్ ఓన్లీ డీమచ్చిరాసం స్టోరీ సార్, మొత్తం ఉత్తరాంధ్ర ఈస్ట్ గోదావరికి సంబంధించిన రియల్ స్టోరీ అది. సో నేను ఆల్రెడీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాబట్టి కమ్యూనిటీ తరఫున నాకు కొంతమంది ఎప్పుడు తెలిసింది ఇది ఇన్సిడెంట్ జరిగిన వెంటనే తెలిసింది. బట్ అక్కడ అప్పటికే మాజీ ముఖ్యమంత్రి గారు అపోజిషన్ ఉండవు, అతను పాదయాత్ర జరగడం, అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ సర్పంచ్ వాళ్ళు తీసుకున్నట్టు. ఇప్పుడు మీకు ఇన్సిడెంట్ ఇలా మన వాళ్ళు అక్కడ 20 మంది చిక్కుపోయారు, అది సెన్సేషనల్ ఇష్యూ కదా సార్. మీకు తెలిసింది. నేను బోట్ ఓనర్స్గా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. సో నేను దాంట్లో యాక్టివ్ పార్ట్. వీటన్నిటి ఏం చేశారు అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో విజయసాయి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళమని, అప్పుడు ఎంపీ, రాజ్యసభ ఎంపీ ఆయన వైజాగ్లో ఉండడంతో గవర్నమెంట్ లేదు కానీ వాళ్ళు అంటే జగన్ గారు ఏదైతే మాట అన్నారో దాని ప్రకారం రాష్ట్ర జగన్ గారు అన్నారు. ముందు ఏం జరిగింది నేను అడుగుతుంది. జగన్ ఎప్పుడు అన్నారు? అక్కడ పాదయాత్రకు వచ్చినప్పుడు అది చాలా రియర్, అంటే తక్కువ గ్యాప్ సార్, ఎక్కువ గ్యాప్ కాదు. ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగినటువంటి 4-5 రోజులకే జగన్ గారు అక్కడికి చేరుకున్నారు. ఇమీడియట్ టాస్క్ అది. ఈలోగా ప్రభుత్వం, అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వము కళా వెంకటరావు గారు ఆ ఏరియాకి ఎమ్మెల్యే గారు, వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేశారు. వాళ్ళు పర్సూ చేయడం. కళా వెంకటరావు గారు వెళ్ళారు, రామ్మోహన్ రెడ్డి ఎంపీ ఆయన కూడా ఒక లెటర్ పుట్టప్ చేశారు. అక్కడితో ఆగిపోయింది వ్యవహారం. అంటే జగన్ గారు దృష్టికి వీళ్ళు వెళ్ళినంటే వీళ్ళతో మాట్లాడి విజయసాయి రెడ్డి గారు అది చిలకపాలెం జంక్షన్ లో కలిసారు. చిలకపాలెం జంక్షన్ లోనే, ఎందుకంటే అది కూడా ఆ కాన్స్టిట్యున్సీ. అప్పుడు అక్కడ కలిసిన తర్వాత ఇమీడియట్ గా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు కలమంటే వాళ్ళు విశాఖపట్నం వచ్చారు. విశాఖపట్నంలోనే విజయసాయి రెడ్డి గారిని నాకు ఫోన్ చేశారు. ఇలాగే అంటే అక్కడ నుంచి నేను మొత్తం, అంటే మల్టిపుల్ ఏరియాస్ నుంచి పాకిస్తాన్ జైలు దొరికిపోయారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉండి డీమచ్చిరాసన్ తాలూకా
డేటా మాత్రం ఉంది. నేను మిగతా డేటా అంతా కూడా నేను కలెక్ట్ చేసి నేను విజయసాయి రెడ్డి గారికి అందజేసి దాని ద్వారా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి లెటర్ పెట్టించడము. అదేవిధంగా అప్పుడు బొత్స సత్యనారాయణ గారు కూడా ఇనిషియేట్ తీసుకొని ఆ విజయనగరం జిల్లా పెద్దల్ని ప్లస్ అక్కడ ఉన్నటువంటి సర్పంచుల్ని వాళ్ళని బాధిత కుటుంబాల నుంచి ఇద్దరిని ఒక 6గురిని, ఎక్కువ మంది వెళ్ళినా ఇమ్మీడియట్గా జరిగిపోయేది కాదు, మీరు కొంతమంది ఒక 5-6 వెళ్ళి ఢిల్లీలో రిప్రజెంట్ చేయండి అంటే అక్కడ ఇప్పుడు మీ అందరూ ఢిల్లీ వెళ్ళారా? ఢిల్లీ వెళ్ళి ఎవరిని కలిసారు? సుష్మా స్వరాజ్ గారిని సార్. నేను వెళ్ళలేదు. అక్కడ ఉన్న పెద్ద మనుషులు విజయనగరం జిల్లా వాళ్ళు వెళ్ళారు. మచ్చిలాసం వాళ్ళు కూడా ఎవరు వెళ్ళలేదు. వాళ్ళు వెళ్ళి సుష్మా స్వరాజ్ గారి నోటీసులో పెడితే ఆమె ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి అక్కడ ఎంబసీకి పంపించడం అది జరిగింది. తర్వాత కొద్ది రోజుల్లో ఆమె మరణం. ఈ వ్యవహారం కూడా మరుగున పడిపోయింది. పట్టించుకున్న వాళ్ళు లేరు. ఈలోగా ఆర్టికల్ 370 అనేది కూడా ఇంప్లిమెంట్ అవటము, పాస్ అవటము, పుల్వామా ఘటన, ఈ 2 ఇన్సిడెంట్స్ కూడా సినిమాలో చూపింది కరెక్టే. ఘటన అక్కడ అంటే మన దేశానికి సంబంధించినటువంటి సంఘటనలు కరెక్టే. అదే ఆ 2 జరిగింది. రావడానికి అవన్నీ అడ్డుపడ్డం అన్న సంగతి వాస్తవం. అది రిలేటెడ్ కాదు సార్, పెట్టారు అది. అంటే ఆ 2 ఘటనలు జరగడం వల్ల ఉత్తర ప్రత్యుత్తరాలను ఆగిపోయి. అప్పుడంటే ఒక లెటర్ అయినా రాసేవారు, ఇక్కడ నుంచి ఒక లెటర్ వెళ్ళేది, అలాగే పాకిస్తాన్ నుంచి ఒక లెటర్ వచ్చేది, ఇది ఉండేది. వీళ్ళకి కూడా జైల్లో టీవీ పెట్టేవారు, ఎప్పుడైనా ఇండియాకి సంబంధించి ఉంటే చూసేవారు ఎప్పుడో ఆ జైల్లో. అలాగేదో ఉండేది, హ్యాపీగా మాట్లాడేవారు. ఫోన్లో మాట్లాడేది అంత అవకాశం ఏమి ఉండదు సార్ అక్కడ. ఇంటర్నేషనల్ ప్రెసిడెన్స్కి ఏమి ఉండదు. ఉండేది. అది కూడా కమ్యూనికేషన్ పూర్తిగా కట్ అయిపోయింది. వాళ్ళ మనోవేదన, బాధలు. ఎందుకంటే ఒక ఆవిడ మొగతమ్మ అనే ఆవిడ ఉంది. ఆవిడ స్టోరీ అయితే చాలా బాధాకరమైంది. భర్త, 2 పిల్లలు, మొత్తం ఆవిడ ఒక్కరితే ఉండేది ఇంట్లో. పిల్లలు ఇద్దరు కొడుకులు, భర్త, మొత్తం 3 జైలు. 22 మందిలో 3 వాళ్ళే. 3 వాళ్ళే. 3 వాళ్ళే. నిన్న వీడియోలో ప్రెస్లో కూడా ఆవిడ చాలా బాధపడింది. నన్ను ఎంతో బాగా చూసుకుంది గత ప్రభుత్వం, 15 లక్షలు ఇచ్చింది, నా కొడుకుని షిప్కి పంపించుకున్నాను, నా జీవితాన్ని నిలబెట్టారు, వాళ్ళ పేర్లు కనీసం ఒక్కరు కూడా చెప్పట్లేదు, సినిమాలు ఎక్కడ చూపించలేదనే బాధ. నిజంగా ఎవరైతే బాధితులు ఉన్నారో దాన్ని రియల్గా సినిమా తీస్తే వాళ్ళందరి కోసం చెప్పేవారు కదా, మా బాధలు కూడా ఉంటాయి కదా. సినిమాలో మిస్ అయింది నాకు మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు చెప్తుందంటే మిస్ అయింది ఏంటంటే, ఇక్కడ అప్పటి గవర్నమెంట్ చాలా ఇనిషియేట్ తీసుకుంది. పాయింట్ 1. 22 మందికి కూడా ప్రతి ఒక్కరికి 5 లక్షల చొప్పున సాయం చేసింది. పాయింట్. ఆ తెచ్చిన డబ్బులతో వీళ్ళు ఏదో ఒక మంచి ఉపాధో లేకపోతే ఏదో ప్రయత్నం ఏదో చేసుకున్నారు. ఇది కూడా చివరిని మీకు చూపించుంటే బాగుంటుంది. చూపించాలి మాలాంటి వాళ్ళు. ఎందుకంటే ఎస్పెషల్లీ నేను పడిన కష్టం పాకిస్తాన్ ఎంబసీ చూపించలేదని మీ ఐడియా తెలియదు సార్. నాకు సినిమా తీసుకున్న రాజకీయాలు ఉన్నాయంటారా? అది నేను చెప్పలేను సార్. ఎందుకంటే ఎవరు ఒక సినీ ఇండస్ట్రీ బన్నీవాస్ గారు అంటే జనసేన అన్నాడు కదా ఆయన. నాకు ఐడియా లేదు సార్. అది ఆయన జనసేన కదా, నాకు తెలియదు అది. అందుకే ఇది వైకాపా అని చూపించా. గవర్నమెంట్ మారిపోయింది అని అంటారా? మేబీ ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది కాబట్టి ఇది కొంచెం స్తబ్దతగా ఉంది. కానీ గవర్నమెంట్ నిజంగా ఉన్నట్లయితే కనుక సినిమా మీద చాలా భారీ ఎఫెక్ట్ పడేది అయితే నా వ్యక్తిగత అభిప్రాయం. అది లేదు కాబట్టే ఇప్పుడు ఓకే అన్నట్లుగా పెద్దగా దీని మీద ఎఫెక్ట్ లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా అలా తీసేవాళ్ళేమో. మేబీ నేను ఒక 1 వీక్ బ్యాక్ కూడా డైరెక్టర్ గారికి రిప్రజెంట్ చేశాను. ఇది వాస్తవాలు కొంచెం నాకు చెప్పింది ఏంటంటే, మీరు చెప్పిన దాని అబ్జెక్షన్స్లో నాకేంటంటే, సార్ వాళ్ళ సినిమాని కొద్దిగా డ్రామటైజ్ చేయడము లేకపోతే కమర్షియలైజ్ చేయడం అది కామన్. ఎందుకంటే సినిమా 80 కోట్ల రూపాయలు ఇటు తీసే సినిమా. అవునవును. సో 80 కోట్ల ఇటు తీసిన సినిమాని మన ఇష్టం వచ్చినట్టు ఒక డాక్యుమెంటరీలో తీయలేరు. ఈ కష్టాలు అవన్నీ పెట్టేసేసి సినిమాని ప్యాక్ చేస్తే జనాలు చూడాలి కదా. ఇప్పుడు మీరున్నారు. లేదు సార్, నేను దాన్ని ఏమి తప్పు. మీరున్నారు సార్, మీరు వైజాగ్లో ఉంటున్నారు, మీరు ఏ సినిమాలకి వెళ్తారు? సినిమాలకి వెళ్తారు కదా. ఎంటర్టైన్ అయ్యే సినిమాలకి, కాస్త చూసే సినిమాలకి 2-2.5 గంటలు బోరు కొట్టకుండా కాస్త రిలాక్స్ అయ్యే సినిమాలకి వెళ్తారు కదా. సో అందులో వాళ్ళు దానికి నేను ఎక్కువ తప్పు పట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళు కమర్షియల్ చేసింది ఎక్కువ బాధలు చూపించలేదు అన్నారు. నేను నిన్న ఏంటంటే వచ్చిన వాళ్ళని అక్కడ కొద్దిగా మరొక నిమిషం ఎక్స్టెండ్ చేసి అందరికీ గవర్నమెంట్ తలో 5 లక్షల చొప్పున చెక్కులు ఇచ్చింది అన్నది కూడా చూపించుంటే చేసిన దానికి బాగుండి ఉండేది. అంటే సినిమా ఏదైతే స్టోరీ నిన్న ఇంటర్వ్యూ చూశాను సార్ అరవింద్ గారిది. అల్లు అరవింద్ గారు ఆ స్టోరీ తీసుకోమన్నారు, స్టోరీ కొన్నారు. దాని తర్వాత ఎవరైతే వచ్చారో వాళ్ళ దగ్గర కూడా ఇష్యూస్ రాకుండా వాళ్ళతో కూడా డాక్యుమెంటేషన్స్ అన్నీ చేయించుకున్నారు. బాగుంది. అట్ ద సేమ్ టైము కొంచెం ఇదంటే హిస్టారికల్ ఇన్సిడెంట్ కాబట్టి దానికి సంబంధించి గూగుల్లో సెర్చ్ చేసిన బోల్డ్ అంత అవుట్పుట్ అసలు దీన్ని ఏ విధంగా మనం కమర్షియలైజ్గా తీసుకోవాలనుకుంటే కాబట్టి ఏ విధంగా చేస్తూ కొన్ని 1-2 ఇన్సిడెంట్స్ని దాంట్లో ఇన్వాల్వ్ చేసి. ఏ ఇన్సిడెంట్ మిస్ అయ్యి అంటారు?
అదే ఈ ఎమోషనల్ ఇన్సిడెంట్స్ వెనుకబడిన ప్రాంతం నుంచి ఇప్పుడు వీళ్ళ సినిమాలు ఎట్లా చూపించారంటే ఏదో 9 నెలలకి 3 నెలలు ఉంటారు వెళ్ళిపోతారు, 9 నెలలు ఉంటారు, మళ్ళీ వచ్చేస్తారంటే చూపించారు. దీంట్లో చాలా బాధ కష్టాలు, అక్కడ చావులు ఇలాంటివన్నీ ఉంటాయి సార్. చూపించారు అది కూడా ఒక మనిషి చనిపోవడం. అది లోకల్గా చనిపోయినట్టు చూపించారు. అక్కడ చనిపోతే బాడీ కూడా రాదు. అది మా వాళ్ళ తాలూకా మత్స్యకారుల బాధ ఏంటంటే మనకు కడసారి చూపినా మనకు దక్కదు, బతుకు బంగాళాఖాతం, చావు అరేబియా సముద్రం అనేది మా వాళ్ళ సెంటిమెంట్ కాదా. అదే ఆ సినిమాలో కొంచెం ప్రస్ఫుటంగా దీన్నే సినిమా తీసుకుంటే నాకు ఇప్పుడు వీళ్ళు అక్కడ వర్క్ చేయడానికి వెళ్తున్నారు, అక్కడ సేట్ల దగ్గర పనిచేయడానికి వెళ్తున్నారు. సార్ అవును. వీళ్ళు వస్తే ఏంటంటే వేటాడడం, ఎన్ని చేపలు వస్తే అని వాళ్ళకి ఇచ్చాడు. వీళ్ళకి డైలీ వేజా కాంట్రాక్ట్ బేసిసా? సాలరీ సార్, నెలకి జీతం ఇచ్చేస్తారు. ఇక్కడ ఏంటంటే మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్కి అక్కడ హార్బర్కి తేడా ఏంటంటే ఇక్కడ పర్సంటేజ్ ఇస్తారు 10% వరకు. విశాఖపట్నంలో అయితే అక్కడ నెలకు జీతం ఇస్తారు. వీళ్ళు అక్కడ పనికి వెళ్ళటానికి ముందర 1 లక్ష రూపాయలు ఎంతో ప్రతి కలాసి కుటుంబానికి. ఈ తండేరు అనే వ్యక్తి ఉంటాడు కదా, అతను ఓ 10 మందిని ఎంచుకుంటాడు. 10 మంది స్టేట్ నుంచి 10 లక్షలు తెచ్చుకుంటాడు. తెచ్చుకొని 10 మందికి పంచుతాడు. 10 మందికి పంచి అమ్మ వీళ్ళందరూ మాతో పనికి వస్తున్నారు అని చెప్పి పనికి తీసుకెళ్ళిపోతారు. సో అంటే వీళ్ళు వెళ్ళిన 9 నెలలో 8 నెలలో అక్కడ ఉన్నంతకాలం పనిచేయడానికి వీళ్ళ దగ్గర ఇంటి వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఉంటాయి. అంటే 50,000 లక్షలు తీసుకొని వీళ్ళకి అప్పులు తీర్చుకొని వాటికి అందుకోసం వెళ్తారు అక్కడికి. ఇక్కడ విశాఖపట్నం ఎవరు ఇవ్వరు అలాగే. అవును. అక్కడైతే ఒక 50,000 లక్ష ఇస్తాడు కాబట్టి వెళ్ళిపోయి వెళ్తారు. సేమ్ మనకి మన ఇటుక బట్టీలు పనిచేయడానికి ఒరిస్సా నుంచి వస్తారు. ఒరిస్సా, బీహార్ నుంచి వచ్చేవాళ్ళు, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చేవాళ్ళు ఒరిస్సా నుంచి వస్తారు. వాళ్ళు ఒకేసారి 5 లక్షలు 10 లక్షలు తీసుకుని అక్కడ ఇచ్చేసి వాళ్ళు వచ్చేస్తారు ఫ్యామిలీస్ తోటి. ఇక్కడ మన ఇటుక బట్టీల్లో పని చేసుకుని సేమ్ సార్ అంతే బట్టి మొత్తానికి ఇంత పర్సెంటేజ్ తీసుకుని వెళ్తారు. సేమ్. కాకపోతే ఏంటంటే మా సముద్రంలో ఇప్పుడు వాళ్ళు సరే ఇప్పుడు అక్కడ చనిపోవడం, శవాలు దొరకడం చాలా బాధాకరమైన విషయం. అది చాలా దారుణమైన పరిస్థితి. ఇటు మీరన్నట్టు అక్కడ వాడి దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకుని ఇక్కడ ఇంట్లో ఇచ్చేసేసి అక్కడికి వెళ్ళి 9 నెలలు ఉన్నారంటే మనుషులు దూరం అయిపోయారని కొంచెం బాధ తప్పిస్తే జరుగుబాటుకి ఇబ్బంది ఉండదు. జరుగుబాటుకి ఇబ్బంది అందుకే వెళ్తారు సార్. అక్కడ 1000 మంది వెళ్ళిపోవడానికి కారణం వలసలో వెళ్ళిపోతారు. 1000 మంది సార్, దాదాపు 30,000 మంది ఉత్తరాంధ్ర 3 జిల్లాల నుంచి 30,000 నుంచి 40,000 మందికి వలస వెళ్తుంటారు. ఉత్తరాంధ్ర ఓన్లీ గుజరాత్ అని చెప్పలేను సార్. క్వశ్చన్ వెళ్తారు. మ్యాంగ్లూరులోని 2 పెద్ద హార్బర్స్ ఉన్నాయి, మల్పి, మంగళూరు, ఇది కర్ణాటకలో. సో ఆ 2 హార్బర్స్కి వెళ్తారు. గుజరాత్లో కూడా నెంబర్ ఆఫ్ హార్బర్స్ ఉన్నాయి. డయ్యూలోని ఒక హార్బర్ ఉంది, డయ్యూ డెమన్ అంటాం కదా సార్. అందులో డయ్యూ అనే దగ్గర ఒక హార్బర్ ఉంది. దాంతోపాటు మనకి గాంధీ గారు పుట్టిన ఊరు ఉంది కదా సార్, పోర్బందర్, అక్కడ ఒక హార్బర్ ఉంది. వీరావాల ఒక హార్బర్ ఉంది. కృష్ణుడు పుట్టిన ఊరు ద్వారకాలోని ఒక హార్బర్ ఉంది. ఇలాగా ప్రతి 25-30 కిలోమీటర్లకు ఒక హార్బర్ ఉంది. వెళ్తుంటారు సార్. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద హార్బర్లు, ఈ పెద్ద పెద్ద బోట్లు. వీళ్ళకి వెళ్ళిన వాళ్ళు బాగానే చూసుకుంటారా? వాళ్ళు ఇంక బోట్లోనే ఉంటారు సార్. వాళ్ళు బయటకి ఇల్లు ఉండడం అది ఏమి ఉండదు. వాళ్ళ జీవితం అంతా బోట్లోనే. ఫుడ్ అంతా ఒడ్డుకు వచ్చిన తర్వాత కూడా బోట్లోనే పడుకోవడము, బోట్లోనే తినటము అంతను. మళ్ళీ ఏ రోజు వచ్చేస్తారు రోడ్డుకి? అలా రారు సార్. వేట ముగించుకొని వస్తారు. వేటకి వెళ్ళిన తర్వాత 15 రోజుల్లో అవ్వచ్చు, 10 రోజుల్లో అవ్వచ్చు, 4 రోజులు పట్టవచ్చు. అక్కడ ఏంటంటే స్టేట్కి మనం లాభము చేకూర్చే విధంగా వేట చేసుకొని అది మెజర్ చేసుకొని వస్తారు. సో ఇంకా చాలా మంది ఇంకో 2 రోజులు ఉండి వస్తారు, చేపలు పట్టుకుని వస్తారు. అప్పుడు వస్తారు చెప్పేస్తారు. అది అతను అమ్మేసుకున్న వెంటనే వీళ్ళకి మళ్ళీ రీలోడ్ చేస్తాడు. రేషను, ఐసు, ఆయిల్, గ్రాసరీ అన్ని 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 అందజేస్తే వాళ్ళు మళ్ళీ పడవలో పడుకుని అక్కడే ఉంటారు. కొద్దిగా కష్టంతో కూరుకున్నటువంటి పని సార్ అది. అదైతే కొంచెం నేను ప్రత్యక్షంగా అన్ని హార్బర్లు తిరిగి విజిట్ చేసి మా వాళ్ళ బాధలు అన్నీ తెలిసిన వ్యక్తిని కాబట్టి నేనే ఫస్ట్ రియాక్ట్ అయ్యాను. దీనికోసం కూడా ఇది నాట్ ఓన్లీ పాకిస్తాన్ ఇష్యూ సార్, బంగ్లాదేశ్లో కూడా దొరికిపోయారు. అట్ ద సేమ్ టైం 2019లోని 2018లో వీళ్ళ ఇన్సిడెంట్ జరిగింది. 2019లోని వైజాగ్ నుంచి వెళ్ళిన ఫిషింగ్ బోట్ ఒకటి మత్స్యకారులతో బంగ్లాదేశ్కి దొరికిపోయింది, కోస్ట్ గార్డ్కి. అప్పుడు మళ్ళీ ఇనిషియేట్ చేసుకున్న తర్వాత బంగ్లాదేశ్ వెళ్ళడానికి కూడా అప్పుడు పార్లమెంట్లోని శీతాకాల సమావేశాల్లోని ఎన్ఆర్సీ బిల్లు ప్రవేశపెట్టారు. అది పాస్ అయింది. సిఏఏ యాక్టు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టు, ఎన్ఆర్సీ, ఇవి 2 పాస్ అవడంతో బంగ్లాదేశ్కి మనకి కూడా టర్మ్స్ పోయి. నాకు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి లెటర్ ఇచ్చారు వీసా ఇవ్వడానికి. ఆ వీసా కూడా గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేస్తే
నేను ఈ సంఘటన అప్పుడు మన వాళ్ళు ఎవరైనా పాకిస్తాన్ వెళ్ళడానికి ట్రై చేశారా? నేనే ట్రై చేశాను సార్. మీరు ట్రై చేశారా? నేనే ట్రై చేశాను. ఢిల్లీలోనే వారంలో 5 రోజులు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ చుట్టూ తిరిగేవాడిని. విజయసాయి రెడ్డి గారిని ఆ ఎంపీలు ఎవరు కలిస్తే వాళ్ళతో మాట్లాడడము, మన విషయాలు ట్రై చేశారా? ట్రై చేశారు సార్. నేను అప్పుడు జగన్ గారిని కూడా, అతను ముఖ్యమంత్రి గారిని కూడా అప్పట్లో కలిశాను. అప్పుడు వీసా వచ్చిందా? వీసా రాలేదు సార్ నాకు. వీసా రాలేదు. నేను వేరేగా ట్రావెల్ వీసా మళ్ళీ మణిపూర్ నుంచి ట్రావెల్ వీసా సంపాదించాను. అంటే ఢిల్లీలో దొరకలేదు నాకు వీసా. ఢిల్లీలో అంటే ఇక్కడ పెడితే మళ్ళీ మీకు ఇవ్వరని చెప్తే మా రిలేషన్స్ ద్వారా మణిపూర్ నుంచి ట్రావెల్ వీసా, విజిటర్ వీసా సంపాదించాను. ఆ విజిటర్ వీసాతోని బంగ్లాదేశ్కి వెళ్ళేటప్పుడు ఇమిగ్రేషన్ వాళ్ళు నన్ను ఆపేశారు. ఇమిగ్రేషన్ వాళ్ళు ఎందుకంటే నా దగ్గర వీసా వచ్చింది, వెళ్ళిపోయాను. హోటల్ బుకింగ్ కానీ ఏం లేదు. విజిటర్ వీసా అంటే విజిటర్ హోటల్ బుకింగ్ అంటే జనరల్గా అందరూ వెళ్తుంటారు కదా, థాయిలాండ్ ఇవన్నీ వెళ్ళేటప్పుడు హోటల్ బుకింగ్, రిటర్న్ టికెట్. నా రిటర్న్ టికెట్ లేదు, హోటల్ బుకింగ్ లేదు. ఏదో వచ్చింది, మనం ఏదో విధంగా మన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ బాధ ఏదో చూసుకోవాలి అని. మీరు చిక్కుపోతారు భయం లేదా? 100% నేను చిక్కుంటాను కూడా తెలుసు సార్. కానీ నాకు మా వాళ్ళ కోసం ఏదో చేస్తే జాతిలో ఒకవేళ చచ్చిపోతే జాతిలోని ఒక ఈయన మన వాళ్ళ కోసం పనిచేశాడు అని చెప్పి గుర్తుంటుంది జాతికి. వచ్చారనుకో ఒక సక్సెస్ఫుల్ లీడర్గా తయారవుతాను. రెండిట్లో ఏదో జరుగుతుంది. మీరు ఇంత కష్టపడ్డారు మీ వాళ్ళే తెలుసా? అంటే ఐ మీన్ డిమానిస్ట్రేషన్ కానీ అందరికి తెలుసు సార్. అందరికీ తెలుసు. మరి వాళ్ళు చెప్పాలి కదా వీళ్ళకి. ఇప్పుడు వాళ్ళు చెప్పలేదు కాబట్టి నేను చెప్పాల్సిన కృతజ్ఞత ఆ వీడియోస్ కూడా మీకు పెట్టాను. ఒక సందర్భంలో చెప్పారు, ఇప్పుడు కమర్షియల్గా జరిగే ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఎందుకు అంటే ఇది వీళ్ళు ఏమైనా అమౌంట్ ఇచ్చారా వాళ్ళకి? వాళ్ళకి అందరికీ అమౌంట్ ఇచ్చారు సార్. 20 మందికి 22 మందికి కూడా అమౌంట్ ఇచ్చారు. సినిమా యూనిట్. ఎంత ఇచ్చారు అది నాకు తెలియదు సార్. నేను అంటే మీ అంచనా ఇచ్చుంటారు సార్. బిలో 1 lakh ఏదో ఇచ్చుంటారేమో అనుకుంటున్నాను. బిలో 1 lakh ఇచ్చుంటారు అని చెప్పి నన్ను ఎవరో అన్నారు. ఇచ్చారు 40,000 ఏది ఇచ్చారు అని చెప్పేసి. అంటే చివరిలో ఇద్దరు రిలీజ్ అయ్యారు కదా సార్, వాళ్ళకి కూడా చెక్కులు తయారు చేస్తే నేను వాళ్ళకి వీళ్ళకి అసలు ఏం లేదు సార్. సినిమాలో చూపించారు కదా, ఒకరి కోసం తండ్రి ఉండిపోయాడు. అసలు జానకిరామ్ గారి నెంబర్ అడిగినా కూడా వీళ్ళు 20 మందిలో ఎవరు ఇవ్వలేదంట. ఎందుకంటే మా నాన్నలను మేము ఎదుక్కుంటాము, మీరు అందరూ వస్తారు, మా నాన్నలు ఉండిపోయారని ఆ కుర్రాడు పాపం ఆ ఊరు వెళ్ళి తిరిగినా సరే అతనికి నా నెంబర్ కూడా ఇవ్వలేదు. నెంబర్ ఇవ్వకపోతే నేనే పర్సూ చేసిన తర్వాత అప్పుడు అతను నన్ను ట్రేస్ చేస్తే వాళ్ళిద్దరిని కూడా రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళిద్దరు ఇలాగ వచ్చారు, వీళ్ళకి కూడా 5 lakhs ఇప్పించి. దీంట్లో మోపిదేవి వెంకటరమణ పాత్ర ఎంతవరకు ఉంది? పాత్ర అంటే అతను అప్పటికి మంత్రి కాబట్టి ఆ పొజిషన్ ఆయన అటెండ్ అయ్యారు, కానీ పెద్దగా. ఇప్పుడు సినిమాలో ఒక పాత్ర చూపించారు, అది ఆయన అంటారా లేకపోతే వేరే మామూలుగా? వీళ్ళు మొదట ఒక ఆఫీసర్ మినిస్టర్ పాత్ర చూపించారు కదా మధ్యలో. మేబీ అది అతనుగా పెట్టి ఉంటారేమో సార్. అది ముఖ్యమంత్రి క్యారెక్టరా, ఏం క్యారెక్టర్, ఊరి క్యారెక్టర్ కాదు, అది ఎవరి క్యారెక్టర్ అని తెలియదు. ఏదో ఒక క్యారెక్టర్ని పెట్టారు. ఎంపీ క్యారెక్టర్ కింద యాక్ట్ చేశారు కదా. అదే ఎంపీ క్యారెక్టర్, ఎమ్మెల్యే క్యారెక్టర్. వైజాగ్లో డిప్యూటీ కలెక్టర్గా పనిచేసిన ఆయన శ్రీనివాస్ అని చెప్పేసి. అదే సార్, అదేంటంటే ఒక ఎంపీదో, ఎమ్మెల్యేదో, మినిస్టర్దో ఒక క్యారెక్టర్ని పెట్టారు. నేను పాకిస్తాన్ వీసాకి వస్తామని చెప్పి. ఇప్పుడు మీరు సరే సినిమా తీశారు, సినిమాలో బాధలు చూపించారా లేదా, యాక్చువల్గా సమస్యలు చూపించారా లేదా అంత పక్కన పెడితే ఒక కమర్షియల్ సినిమాగా చూశారు. మెయిన్ అబ్జెక్షన్ మీకు చెప్పింది, యాక్సెప్టబుల్ అబ్జెక్షన్ ఏంటంటే ఆ రోజు గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు చెప్పిన సాయం చేయడం కానీ వాళ్ళని విడిపించడం కోసం స్టేట్ గవర్నమెంట్ పాత్ర కూడా ఎంతో కొంత ఉంది, అది చూపించలేదు. మీరు చెప్పిన అబ్జెక్షన్ అది వ్యాలిడ్ అబ్జెక్షన్. ఇది కాకుండా ఇంకా మీ పాత్ర విస్మరించారు, మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉందా? మా పాత్ర అంటే ఎవరిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్లుగా ఒక పాత్రని తీసుకుంటే బాగుండేది. అట్లీస్ట్ ఆ ఊరు సర్పంచ్ అయినా సరే. ఎందుకంటే సర్పంచ్ క్యారెక్టర్ లేదు కదా. అదే అసలు ఏమీ లేదు సార్. జనరల్గా ఊర్లోని గ్రామం దాటి బయటకు వెళ్ళాలంటే మా మధ్యకాల గ్రామంలో కుల పెద్దలు, నాదేంటంటే చాలా పురాతన వృత్తి సాంప్రదాయంతో ఉన్న కుల పెద్దలు, గ్రామాల్లో సర్పంచులు వీళ్ళే. ఇప్పుడు ఈ తండ్రిలో పద్ధతి ఉంది అక్కడ? ఉంటుంది సార్, ఉంటుంది మామూలుగా అది ఉంది. దాన్ని ఏదో కొన్ని పాయింట్. సర్పంచ్ వేరు, కుల పెద్ద వేరా? వేరు సార్, వేరు. వీళ్ళని ఎవరినైనా పెట్టి ఒక క్యారెక్టరైజేషన్ చేసి నిజంగా జరిగిన ఘటన తీసుంటే బాగుండేది అనేది నాది. ఏంటంటే క్రూషియల్ రోల్. నేను పాకిస్తాన్ వెళ్ళడానికి వీసాకి ట్రై చేశాను, చెప్పారు కదా, వీసా రాలేదు. నేను చెప్పింది బంగ్లాదేశ్ విషయం సార్. పాకిస్తాన్కి అయితే అంబసీ దగ్గరికి కూడా రానిచ్చేవారు కాదు. నేను ఢిల్లీలోని ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి వెళ్తే ఢిల్లీలో ఎవరు వీసా కోసం ట్రై చేయరు సార్. నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే పాకిస్తాన్ వెళ్ళడానికి ఢిల్లీలో ట్రై చేయరు. వాళ్ళందరూ కూడా
మన పంజాబ్లోని అమృత్సర్లో ట్రై చేసుకుంటారు. అక్కడ దగ్గర కాబట్టి వాళ్ళకి అంటే దేశం విడిపోయిన తర్వాత పాకిస్తాన్ మన ఇండియన్స్ కూడా చాలామంది పాకిస్తాన్లో సెటిల్ అయిపోయారు. అలాగే పంజాబీస్కి ఎక్కువ పాకిస్తాన్తో కరాచీతో కానీ లాహోర్తో సంబంధాలు ఉన్నాయి. వీళ్ళు వ్యవహారాలు కూడా ఉన్నాయి, వాళ్ళకి వస్తాయి. మన నాటి వాళ్ళకి ఇవ్వడానికి అంటే అంత ఈజీ కాదు. దానికి మళ్ళీ వేరే టాస్క్. నాకు దుబాయ్లో నా ఫ్రెండ్ నా క్లాస్మేట్ జాబ్ చేస్తుంటే అతనికి ఒక కరాచీలో ఒక కొలీగ్ ఉంటే ఆయన ద్వారా వాళ్ళ సిస్టర్కి నిజంగా పెళ్ళి ఉంది, ఆ పెళ్లి కార్డు నాకు పంపిస్తే నేను ఆ పెళ్లికి అటెండ్ అవ్వడం కోసం అని చెప్పి ముందు దుబాయ్ నుంచి ఇరాను ఇరాకు అలాగా ఒక అబుదాబిలో ఒక 1 వీక్ స్టే చేసి అలా పెళ్లికి వెళ్తున్నట్టుగా కరాచీ వెళ్ళాలి, కరాచీకి వెళ్ళి జైల్లో మా వాళ్ళని చూడాలి అనేది నా తపన. రాలేదు. ఎంతో ప్రయత్నం అంటే మీరు ఇన్ని చేసినా తీరా చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లికి వెళ్ళిన వాడు జైలుకి ఎందుకు వెళ్ళాలి అని అడుగుతారు కదా. అడుగుతారు సార్. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగింది. బంగ్లాదేశ్లోని రోజు జైలుకి వెళ్ళేవాడిని మా వాళ్ళని చూడడానికి. రోజు జైలుకి వెళ్ళేవాడిని. వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేవు. ఒక పాండ్ ఉంటే ఆ పాండ్ వాటర్ తాగేవాళ్ళు. చాలా దారుణమైన మనకి లూజ్ మోషన్స్ ఎట్లా ఉంటే అట్లాంటి పప్పు చారు అది వేసేసి పడేసేవారు వాళ్ళకి. అంత దారుణమైన సిచ్యువేషన్స్ అక్కడ నేను చూశాను. అప్పుడు వాళ్ళకి డబ్బులు అక్కడ క్యాంటీన్లో డబ్బులు కట్టి వాళ్ళందరికీ మంచి భోజనాలు బ్లాంకెట్లు అన్నీ కొనిచ్చి రోజు నేను ఒక వారం రోజులు 10 రోజులు అవ్వకుంటే 10 రోజులు కూడా జైలుకి వెళ్ళి అక్కడ నుంచి కోర్టుకి వెళ్ళి రానిచ్చారు సార్. అక్కడ కొంత వ్యవస్థను మనం కంట్రోల్ చేసుకొని ఇది మేనేజ్ చేసుకొని మన వాళ్ళ కోసం అదే అది చేసుకొని అసలు అక్కడికి వెళ్ళటం అనేది పెద్ద టాస్క్. నేను దొరికిపోయాను సార్. దొరికిపోయాను. అవన్నీ ఇప్పుడు బయటకి ఇప్పుడు సందర్భంగా చెప్తున్నాను కానీ అది చెప్తే ఎవరైనా భయపడతారు. నన్ను ఇమిగ్రేషన్ దగ్గర ఒకరోజు ఉంచుతారు. నువ్వు ఎందుకు వచ్చావు దేశంలోకి అని చెప్పి ఒకరోజు ఉండిపోయిన తర్వాత అప్పుడు నా ఫోన్లోని ఇంటర్నేషనల్ రోమింగ్ ఉండటంతో ఏదో హోటల్లో పేరు చెప్పాను, ఈ పలానా హోటల్లో దిగాలి, నేను నాకు టైం లేక బుక్ చేసుకోలేదు, పలానా ఊరికి వెళ్ళాలి, నేను ఇలాగ యూనివర్సిటీ బోర్డు మెంబర్ని, యూనివర్సిటీ సమిట్ జరుగుతుంది ఢాకాలోని, సమిట్ చూసిన తర్వాత బిజినెస్ ఉంది, దేశం అంతా ఒక 1 వీక్ తిరిగి వెళ్ళిపోతాను, ఒకవేళ 1 వీక్లో నేను వెళ్ళకపోతే మీరు నన్ను డీటైన్ చేయండి అని చెప్పి వాళ్ళకి అక్కడ ఒక అగ్రిమెంట్ రాసి అగ్రిమెంట్ విల్లింగ్ నా వీసా పాస్పోర్ట్ నెంబర్ అన్ని వేసి ఒకరోజు ఉంచారు సార్. ఇది రియల్ స్టోరీ. మీరు ఆ మాత్రం చేయడం అంటే గొప్ప విషయం నిజంగా. అది సార్. ఎందుకంటే సరే డబ్బు సాయం చేయడం వేరు, లేకపోతే ఇండియాలో ఎక్కడైనా ఉంటే వెళ్ళి చూసి రావడం వేరు, బట్ అవును సార్ వాళ్ళతో పాటు మీరు చిక్కుపోతారని తెలిసి కూడా వెళ్ళడం అంటే కొంచెం. మాకు ఎవరైతే బోటు ఉందో ఒక క్రూ మెంబర్స్ ఉన్నారో అతను నాకు వరుసకి తమ్ముడు అవుతాడు, అతను కూడా వద్దని చెప్పాడు. అన్నయ్య వదిన పిల్లలు అందరూ చాలా ఇబ్బంది అవుతుంది, ఏముంది ఏదో రోజు రిలీజ్ అవుతారు, పోతే పోయింది ఒక 50 లక్షల బోటు పోతే పోయింది అంటే, లేదు తమ్ముడు ఎప్పుడో రిలీజ్ అవుతారంటే వెళ్ళిపోయింది సార్. వాళ్ళందరినీ బోటు ద్వారా రిలీజ్ చేయించాను. ఆ బోట్ ఎవరిది? బోటు మా వాసుపల్లి రాము అని అతనిది. బోట్ మన వాళ్ళది, గుజరాత్ వాళ్ళది కదా. ఇది నేను చెప్పేది బంగ్లాదేశ్ ఇష్యూ. పాకిస్తాన్కు దొరికితే బోట్స్ రిటర్న్ ఇవ్వరు సార్, ఇవ్వరు. దాని తర్వాత వీళ్ళతో జరిగినటువంటి నెక్స్ట్ ఇన్సిడెంట్లో కూడా వీళ్ళ దగ్గర మొబైల్స్ సిమ్ కార్డులు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత దాన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఉపయోగిస్తారు. ఇది ఎప్పుడు వీళ్ళకి ఇవ్వరు, ఓన్లీ మనుషులు మాత్రమే అక్కడ ఉపయోగించారు సార్. ఉపయోగించిన తర్వాతే మన ఎన్ఐఏ ఉంది కదా సార్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంది కదా, వాళ్ళు మళ్ళీ వీళ్ళ మీద టార్గెట్ పెట్టి ఎవరెవరు సిమ్ కార్డులు అయితే ఉపయోగిస్తున్నారో వాళ్ళందరినీ మళ్ళీ స్టేషన్ పిలిపించారు. పిలిపించి సిమ్ కార్డు యూటిలైజ్ అవుతుందని చెప్పి ఒకరికి అక్కడ ఫార్మా కంపెనీ పర్వాడదారు ఫార్మా కంపెనీ ఉన్నప్పుడు శిరీష్ అని ఇద్దరు క్యారెక్టర్లు ఢిల్లీ వెళ్ళి చూపించారు కదా సార్, ఇద్దరు ఆడవాళ్ళు, ఒకరు సాయి పల్లవ్ గారు ఇంకొక అమ్మాయి. అలాగే ఆ అమ్మాయి క్యారెక్టర్ వాళ్ళ భర్తని అక్కడ ఫార్మా కంపెనీలో పర్వాడలో పనిచేసుకుంటే అతన్ని పోలీసులు వెళ్ళి పలానా వ్యక్తి పాకిస్తాన్ జైలు నుంచి వచ్చాడు ఇక్కడ పనిచేస్తున్నాడు అనేసి అంటే అతను పనిలో తీస్తారు. అక్కడ రిలీజ్ అయిన 1.5 year తర్వాత అతను పనిపోయింది. అతను తీసుకొని మళ్ళీ ఎన్ఐఏ వాళ్ళ దగ్గరికి అప్పచెప్పి ఇది సిమ్ కార్డు బ్లాక్ చేయించి ఇవన్నీ అంటే మళ్ళీ అతను వేరే వాళ్ళే పని చేసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ దేని కాదా ఇలాంటివన్నీ ఉన్నాయి. నాలాంటి వాడిని ఎప్పుడైనా ఈ సినీ యూనిట్ టచ్ చేసి ఉంటే కొంచెం మంచిగా సినిమా బాగా మంచిగా తీశారు. మీ తప్పు కదా. ఇక్కడ ఏంటంటే ఎవరైతే డీమెన్స్టలేషన్ వచ్చారు కదా, అంటే వాళ్ళకి విజయనగరం ఈస్ట్ కూడా తెలియపోవచ్చు, మేజర్ 10 మంది డీమెన్స్టలేషన్ వాడు కదా, వాళ్ళు మొత్తం స్టోరీ పూర్తిగా వాళ్ళకి చెప్పుంటే ఏమంటే ఫలానా ఆయన ఇలాగ జానకిరామన్ ఉన్నారు, ఆయన సాయం చేశారు, ఆయన తిరిగారంటే మొత్తం సీఎం దగ్గర తీసుకెళ్ళారు, డబ్బులు ఇప్పించారు, వాళ్ళు చెప్పుంటే వీళ్ళు చెప్పుండేవాళ్ళేమో.
అందరికీ తెలుసు సార్, మీకు అందుకని వీడియోస్ పెట్టాను. వాళ్ళ గతంలో చెప్పాను. ఎవరికి సినిమా యూనిటీ తెలిసి అంటారా? ఆహా, అదే సార్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సినిమా యూనిటీ తెలిసి అంటారా? సినిమా యూనిట్కి తెలుసా లేదండి. నేను అడిగితే అరవింద్ గారు నాతో ఏం చెప్పారంటే 2 రోజుల క్రితం నా దృష్టికి వచ్చింది. అదే సార్, ఇప్పుడు 20 మంది, ఇప్పుడు మనకి ఒక చూసుకున్నట్లయితే మన భారతదేశానికి కొన్ని కంట్రీస్ అంటే శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మారు, ఇలాగా మనకు ఉన్నటువంటి ఈశాన్య, తూర్పు ఈశాన్య ప్రాంతానికి సంబంధించినటువంటి దేశాలతో మనకి బైలాటరల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి, విదేశాంగ ఒప్పందాలు. అంటే వాళ్ళు ఎక్స్చేంజ్ రూపంలోని మనం వెంటనే వాళ్ళు రిలీజ్ చేయడం కావచ్చు, వాళ్ళు మనల్ని రిలీజ్ చేయడం కావచ్చు, లేకపోతే మనల్ని ఒక 9 నెలల కంటే ఎక్కువ ఇంప్రెజన్ చేయడానికి వీలు లేకుండా అగ్రిమెంట్స్ గట్రా ఉన్నాయి. సో అదంతా ఓకే. బట్ పాకిస్తాన్కి మనకి ఏం లేవు, అందులో వైరం కూడా ఉంది. సో అప్పటికే 550 మంది మత్స్యకారులు పాకిస్తాన్ జైల్లో ఉన్నారు. ఇప్పటికీ కూడా 150 మంది అంతమంది ఉన్నారు. చాలా మంది రిలీజ్ అయ్యారు. ఇప్పటికి 150 మంది చిల్లర ఉన్నారు. అప్పటికి 550 మంది ఉన్నారు. బంగ్లాదేశ్ లో అంత దారుణమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. పాకిస్తాన్ జైల్లో కూడా అంత దారుణంగా అంతే ఉంటుంది సార్, అంతే ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉంటుంది ఇక్కడ, ఎక్కువ ఉంటుంది. మనం అంటే పర్లేని పాకిస్తానీస్ ఉంటారు, వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు. పోలీసులు ఇబ్బంది పెట్టే సందర్భాలు తక్కువ. ఫస్ట్ అయితే మాత్రం రేవెట్టేస్తారు, డౌట్ లేదు. మనం ఎప్పుడైతే మనం డీటెయిన్ చేసి తీసుకొని వెళ్ళారో ముందు రౌండ్ పడిపోతుంది, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు ఏంటి అనేది. దాని తర్వాత వాస్తవాలు ఏంటి, ఈ ఫిషర్మెన్ నిజంగా చేశాడా, కావాలని బార్డర్ క్రాస్ చేశాడా, దేనికి అనేది తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు. అంతవరకు మాత్రం ఇబ్బందిగా ఉంటుందా? డెఫినెట్గా సార్. పాకిస్తాన్లో అయితే డీటెయిన్ చేసిన వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. బంగ్లాదేశ్లో కూడా ఇబ్బంది పడ్డారు. దాని తర్వాత అలాగా వీళ్ళు భాష రావాలి. బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు నేను చూశాను కదా సార్, ప్రత్యక్షంగా భాష రాదు కాబట్టి వీళ్ళకి అదే ప్రాబ్లం ఉంటుంది. భాష రాదు కాబట్టి వీళ్ళందరూ ఒక గుంపులాగా ఎలాగో పక్కగా ఉండేవారు. ఎవరితో మాట్లాడకుండా, ఎవరి దగ్గరికి వెళ్లకుండా, వాళ్ళు ఏది పెడితే తినడం, లేదంటే ఉండటం, అంతే. ఎందుకంటే ఏది ఎలాగ అడగాలో కూడా తెలియదు. అసలు అక్కడ ఉన్నటువంటి మన ఇండియన్ ఎంబసీ వాళ్ళకి కూడా వీళ్ళు ఎవరో తెలియకపోతే ఒరిస్సా నుంచి ఎవరినో గ్యాదర్ చేసుకుని ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకున్న తర్వాత వీళ్ళు పలానా ఆంధ్ర నుంచి, సౌత్ ఇండియా నుంచి దొరికారని సంగతి మన బంగ్లాదేశ్లో ఢాకా ఎంబసీ వాళ్ళకి తెలిసింది. అది ఈ ఇన్సిడెంట్. మరి అసలు గతిగోతం లేనట్టు బతుకులుగా పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి ఉంటాయి. ఇప్పుడు కాదు, అప్పుడు జగన్ గారు వచ్చి ఇక్కడ జెట్టి ఏర్పాటు చేస్తాను, వెళ్లకుండా ఇక్కడి నుంచే చేసుకునేలాగా ఉంటాయి. మనకు కూడా వైజాగ్ కూడా బోల్డ్ ట్రాలర్లు ఉన్నాయి కదా, షిప్ ఉన్నాయి సార్. చెప్పాను కదా, అక్కడ ఆర్థిక వెసులుబాటు అనేది ఉత్తరాంధ్రలోని తక్కువగా ఉంటుంది. బల్క్ గా అమౌంట్ ఇవ్వడం వల్ల మన వాళ్ళు వెళ్తుంటారు. ఇక్కడ 10% వస్తుంది, కానీ ఇక్కడ రిస్క్ తక్కువ కదా. ఇక్కడ రిస్క్ తక్కువ సార్, కానీ బతకాలంటే ఆ అమౌంట్ సరిపోదు. 10% సరిపోదు. ఇది అందులో మరి అంతమంది అక్కడ వెళ్ళిపోతే ఇక్కడ దొరుకుతున్నారు, మరి ఇక్కడ వీళ్ళకి దొరుకుతారు జనాలు. ఇక్కడ అది మన వైజాగ్ ఫిషింగ్ హార్బర్ కూడా తక్కువ బోట్లకే సార్, 350 బోట్ల కెపాసిటీకే కట్టిన హార్బర్. అక్కడ అవన్నీ 4000, 5000 ఫిషింగ్ బోట్లకు సరిపెట్టినటువంటి హార్బర్స్. ఇది ఓన్లీ 350 బోట్లే. 350 బోట్లకి ఇప్పుడు 700 బోట్లు తయారయ్యి ఉన్నాయి. ఇప్పుడు బోట్ల నెంబర్స్ పెంచకుండా అలా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే హార్బర్స్ ఎక్కువగా కట్టాలి. ఇప్పుడు జగన్ గారిని అసలు ఫిషింగ్ హార్బర్లు కట్టాలి అనే విషయాన్ని అతని దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా ఈ రామారావునే ఉపయోగించాను నేను. మూలపేట కింద మార్చి. అవునవును. మరి అది కడుతున్నారా ఇప్పుడు? ఆ పోర్ట్లు సార్ అవన్నీ. దాంతోపాటు మంచినీళ్ళపేట దగ్గర ఒక ఫిషింగ్ హార్బర్, బుడగట్ల పాల్గొని ఈ ఊరు దగ్గరలో ఒక ఫిషింగ్ హార్బర్ కట్టే ప్రపోజల్ ఉంది స్టేట్ గవర్నమెంట్. ఇంకా అవ్వలేదు. ఇప్పుడు ఆల్రెడీ జువలదీని అని నెల్లూరు దగ్గర ఆల్రెడీ 95% అయిపోయింది సార్. 5% నెల్లూరు కావల దగ్గర సార్. కావల దగ్గర 95% తయారైపోయింది. అలాగే నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ మోడరేషన్ అదే అవుతుంది. బందర్ ఫిషింగ్ హార్బర్ కూడా అవుతుంది. అవి ఫాస్ట్ ఫిషింగ్ హార్బరే కదా. అంటే అది సక్సెస్ఫుల్ అవ్వలేదు సార్. ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టారు, కానీ అందులోనే ఈ శాండ్ కొరిజిన్ ఎక్కువైపోతుంది. అంటే ఎప్పటికప్పుడు మ్యాట్ వేసేస్తుంది ఇసుక, బోట్లు వెళ్ళడానికి రావడానికి ఆస్కారం లేదన్నమాట. అందువల్ల అది ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఇప్పుడు కొత్తగా కాకినాడ దగ్గర ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ కూడా అది కూడా 80% అయిపోయింది సార్. ఇప్పుడు 20% మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీకి వస్తుంది, డిప్యూటీ సీఎం గారు ఇనిషియేటివ్ తీసుకున్నారంట. ఎవరైతే 22 మంది వచ్చేసారో వెనక్కి సార్, రాజకీయంగా డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? నాకు ఏముండవు సార్. అంటే పార్టీ భేదాలు అలాంటివి ఉన్నాయా? అలాంటిది ఏమి ఉండదు సార్. నాకు నేను ఏ పార్టీ వాళ్ళకి వస్తాను సరే, వాళ్ళ ఊరు ఏ ఊరు ఎక్కడైనా సరే
వాళ్ళకి కష్టం ఉందంటే వెళ్ళిపోతుంటాం మన సార్. వాళ్ళు అయితే చేయాలి వాళ్ళకి. అంతే. ఉమ్. ఎందుకంటే సబ్జెక్ట్ ఉండి అవగాహన ఉండి కూడా మనం కూడా ఈ చేయి సాయం చేయకపోతే డబ్బు సాయం చేయి సాయం లేదని పక్కన పెడితే అంటే కనీసం మాట సాయం. మానవీయ కోణంలో సాయం చేయకపోతే వాళ్ళ కష్టాలు ఎవరు ఇప్పుడు చూడాలి? అటు నుంచి వచ్చిన తర్వాత ఎవరైతే వీళ్ళు మెయిన్ పాత్ర తీసుకున్నారో, రాజు అనే పాత్ర తీసుకుని చేశారు, అతను రాజకీయాలకు ఎంటర్ అయ్యాడా? అతను రాజకీయంలోకి ఎంటర్ అయ్యాడు సార్. ఎంటర్ అయ్యడం సంగతి ఆ ఊరు వాళ్ళ ద్వారా తెలిసింది. ఏం చేశాడు అతను రాజకీయంగా? ఆ ఊర్లో ఇప్పుడు ఎవరైతే సర్పంచ్ ఉన్నారో ఆయన వాళ్ళ పాప మీద పోటీ చేశాడు అని చెప్పి వీళ్ళు అమ్మగారిని ఎవరిని పెట్టి ఉమ్. జనసేన పార్టీ తరఫున పోటీ చేయించాడు. ఓట్లు 170 ఎన్నో సంథింగ్ వచ్చాయి. గెలవలేదా? 170 అంటే ఆ ఊరు మేజర్ పంచాయతీ సార్. ఉమ్. ఎక్కువ ఓట్లు ఉంటాయి, 3000 4000 చిల్లర ఉంటాయేమో, ఇతనికి 170 ఎన్నో వచ్చాయి. సర్పంచ్ కూతురికి ఆ అమ్మాయి కూడా మాతోని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారిని కలవడానికి వచ్చింది సార్. ఓకే. ఆ అమ్మాయి అప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవుతుంది అక్కడ ఢిల్లీలోని. అంటే ఒకవేళ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వీళ్ళు ఊరు వాళ్ళ తరఫున రిప్రజెంట్ చేయడానికి వాళ్ళే మాట్లాడాలి అంటే కనుక నేను మరి ఆ జిల్లా వాడిని కాదు కదా, ఒకవేళ అవసరమైతే కనుక వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయిని కూడా రప్పించారు. అంటే వాళ్ళ పాత్ర కూడా ఉంది. సర్పంచ్ ఇప్పుడు సర్పంచ్గా పోటీ అప్పుడు చదువుకుంటుంది సార్. 2 సర్పంచ్గా ఉన్నారు, అమ్మాయి మళ్ళీ ట్రై చేసుకుంటున్నారు, ప్రిపరేషన్లో ఉంది. ఆ అమ్మాయి మీద మళ్ళీ ఇతను అంటే ఎవరైతే జైలు నుంచి ఎవరి వల్ల అయితే విడుదల కాబడ్డారో, అంటే అతని పాత్ర కూడా ఉంది కదా సార్, అతను సర్పంచ్ కూడా ఎంతో కొంత సాయం చేశాడు. వాళ్ళ మీద వీళ్ళు పోటీ చేశారు. అక్కడేమో వాళ్ళ ఊర్లో డిఫరెన్స్ ఉన్నాయి. బట్ నన్ను అనుకోవడానికి ఎట్లేదు, నేను ఆ ఊర్లో ఏమి పోటీలు చేయను కాబట్టి, నేను ఎవరితో పోటీలు పడను కాబట్టి నేను ఓపెన్గా మాట్లాడతాను. ఆ ఊర్లో ఇక్కడ కూడా వచ్చారు కదా వాళ్ళిద్దరు భార్య భర్త. ఇప్పుడు ఏంటంటే నన్ను సినిమాలో ఏమైనా క్యారెక్టర్ ఇమ్మని కూడా అడిగాడు, పాత్ర ఇమ్మని. అది వాళ్ళ వ్యక్తిగతం సార్. దాంతోపాటు నేను చెప్పాను కదా సార్, భర్త 2 పిల్లలు కూడా జైల్లో ఉన్నారు, ఆవిడ కూడా చూశాను దాంట్లోనే. అలాంటి వాళ్ళతో మాట్లాడిస్తే నిజంగా అంటే లవ్ స్టోరీ తీశారు కాబట్టి వీళ్ళని క్యారెక్టరైజేషన్ తీసుకొని చేశారు. మీరు అంత దూరం నుంచి ఇక్కడ రావడం మంచిదేంది అంటే దీని వెనకాల ఎన్ని కథలు ఉన్నాయి, అదే సార్ వెనకాల ఎంత బాధ ఉంది. అసలు మీరు ఎంత తెగించి బంగ్లాదేశ్ వెళ్ళారు, పాకిస్తాన్లో ట్రై చేశారు, ఇవన్నీ బయటికి తెలియని విషయాలు చాలా. అదే సార్ ఆ సినిమాలో అంటే తండేలు అనే సినిమా బేస్లోని చాలా ఎమోషన్స్, అటాచ్మెంట్స్, మా తాలూకా ఆచార వ్యవహారాలు ఇన్ని ముడిపడినటువంటి అది అంశం సార్. ఒక సినిమాగా కూడా మంచిగా అంటే ఇది కాదు, రియలిస్టిక్గా కూడా సినిమా తీసినా కూడా కమర్షియల్గా పెద్ద హిట్ అయ్యే సినిమా. ఇది ఒక లవ్ స్టోరీ వాళ్ళు తీసుకున్నారు, మంచి వాళ్ళు పక్కన పెట్టేద్దాం. రేపొద్దున మీరు ఇవన్నీ చెప్పిన తర్వాత ఎవరికైనా థాట్ రావచ్చు, మేబీ మనం కూడా ఒక మంచి సినిమాని తమిళం వాళ్ళగా మలయాళంలో రియలిస్టిక్గా తీద్దాము, ఉత్తరాంధ్ర వైజాగ్ మత్స్యకారుల మీద వాళ్ళ బాధల మీద అనిపించవచ్చు. రేపు పొద్దున ఎవరైనా రావచ్చు, వస్తే ఖచ్చితంగా మీ దగ్గరికి రావచ్చు. మరి సంతోషం సార్, ఎందుకంటే అలాంటి సినిమా రావాలి నేనైతే కోరుకుంటున్నాను. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా ఇండస్ట్రీలోని తండేలు అనే సినిమా మా ఉత్తరాంధ్ర మత్స్యకారులు బేస్ చేసుకుని లవ్ స్టోరీ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మా ప్రాంతాన్ని చూపిస్తూ చాలా అద్భుతంగా సినిమాలో చూపించారు. దానికైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా సినిమా సక్సెస్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. సక్సెస్ మీట్ కూడా మరి పెట్టేటప్పుడు అయినా సరే అది ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులకైనా పెట్టి వాళ్ళని కొంచెం మర్యాద ఇస్తే చెప్పారు కాబట్టి సార్. మీ కెమెరా ముఖంగా నిర్మాత బన్నీవాస్ గారికి చెప్తున్నాను, బన్నీవాస్ గారు ఈసారి సక్సెస్ మీట్ కనుక చేస్తే వాళ్ళ కోసం కష్టపడి పాకిస్తాన్లో వెళ్ళడానికి కూడా సిద్ధపడిన జానకిరామ్ గారు కానీ, లేకపోతే ఆ ఊరు సర్పంచ్ని కానీ, పెద్ద మనుషులు కానీ పిలిచి వేదిక మీద పరిచయం చేయండి, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాది ఇంకొక రిక్వెస్ట్ ఉంది సార్, ఒకవేళ ఏమాత్రం అవకాశం ఉన్నా సరే సినిమా అంతా అయిపోయిన తర్వాత ఓ స్లైడ్స్ రూపంలోనో చిన్న ఆ సినిమా నిడివి కూడా కొంచెం ఎక్కువ ఉందని నాకు అనిపించింది. అంటే నా వ్యక్తిగతంగా నేను సినిమా చూసిన ఒక ప్రేక్షకుడిగా చెప్తున్నాను, ఏవైనా సీన్స్ ఏమైనా నిడివి ఎక్కువగా ఉన్న ఏమైనా చిన్నది తగ్గించగలిగి లాస్ట్లో ఒక 5 నిమిషాలు ఇది రియల్గా, ఎందుకంటే రియల్గా స్టోరీగా తీసేసుకున్నారు కాబట్టి వాళ్ళ తాలూకు యూస్ చేశారు. అక్కడ వాళ్ళు పాకిస్తాన్ పంపించిన ఒరిజినల్ ఫుటేజ్ ఇలాగ జరిగింది, ఇలాగ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు నా దగ్గర ఉంది డేటా, అవసరమైతే సినిమా వాళ్ళు అడిగితే ఇస్తాను, అవి ఏమైనా యాడ్ చేసి ఇది యథార్థ ఘటన ఇలాగ జరిగింది, ఇలాగ రిలీజ్ అయ్యారని చెప్పి ఒక 2 నిమిషాల్లో. మీరు ఆ ఫుటేజ్లో మరి జగన్ గారు 5 లక్షల చెక్కులు అవన్నీ ఉంటాయి కదా, అవి వాళ్ళకి ఏం అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు పక్కన పెట్టి యథార్థ ఘటనగా అయినా సరే కొన్ని చూపించగలిగితే కనుక
సో మీ ఇంటర్ ఖచ్చితంగా అది చూస్తారు వాళ్ళ దృష్టికి అవకాశాన్ని బట్టి సార్ వాళ్ళు ఇప్పుడు జగన్ గారిని చూపించడం అనేది మా ఇంటెన్షన్ కాదు, మాకు అది కాదు. అది అతను కాకుండా కూడా చాలా ఫొటోస్, చాలా యథార్థంగా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అవన్నీ వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. వాళ్ళ తాలూకు లెటర్స్ అన్నీ చేశారు కాబట్టి మిగతా కూడా ఉన్నాయి. అవసరమైతే వాళ్ళు వెళ్తుంది. అడిగితే మీరు చెప్పిన సెషన్ బాగుంది. చివరిన ఒక 2 నిమిషాలు రోలింగ్ టైటిల్ మీద అప్పుడు వీడియోలు కానీ వీళ్ళు పలానా వాళ్ళు వాస్తవ వాస్తవ పాత్రలోని వీళ్ళందరూ కష్టపడ్డారు, ఎంతమంది జైలుకి వెళ్తే వీళ్ళందరూ కష్టపడ్డారు, వీళ్ళందరూ విడుదలయ్యారంటే ఒక సాటిస్ఫాక్షన్గా, అంటే నిజంగా రీల్గా తీశారు. ఇప్పుడు ఏంటంటే సినీ ఏంటంటే మీలాంటి వాళ్ళు కష్టపడి పనిచేసి వాళ్ళు విడిపించడంలో వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళ వెనకాల సపోర్ట్ కూడా మీరు కష్టపడ్డారు. రేపొద్దున ఎవరికైనా మళ్ళీ సమస్య వస్తే మీలాంటి వాళ్ళు నిలబడాలి అన్న నిన్న అంటే నిన్న రాత్రి బయలుదేరే ముందర ఒక ఫోన్ వచ్చింది సార్, మన వాళ్ళు ఎవరో పాకిస్తాన్లో దొరికిపోయారంట అని చెప్పి. అయ్యో నా గుండెలో రాయి పడిపోయినట్టు అయిపించింది. ఇదేంటి బాబు ఇలాగా అంటే ఇలాంటి రిపీటెడ్గా జరగకూడదని నేనైతే అనుకుంటాను. ఇలాగే జరిగేటప్పుడు అందుకని వాస్తవ కథని వాస్తవంగా తీస్తే కనుక ప్రతి ఫిషర్మెన్ కావచ్చు అందరికీ కూడా హార్ట్ టచింగ్ మూవీ అయి ఉండేది. ఆ విధంగా అయితే అట్లీస్ట్ ఇదైనా రియలిస్టిక్గా జరిగిన సన్నివేశాలకు సంబంధించిన ఫుటేజ్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు డిస్ప్లే చేస్తే కనుక యథార్థ ఘటన అనుకుంటారు సార్. ఓన్లీ లవ్ స్టోరీ కింద డివేట్ అయిపోకుండా యథార్థంగా జరిగింది, ఇది సినిమా కోసం ఇట్లాగా మేము చూపించామని చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం. మరి గ్రేట్ ఆంధ్ర వారికి యథార్థాలు చెప్పడానికి అవకాశం కల్పించినందుకు మూర్తి గారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు రెడీగా ఉంటాం మేము, జనాల గొంతు వినిపించడం కోసం తప్పకుండా ముందుంటాం. థ్యాంక్ యూ సార్.